అస్సలాం లేకుం అందరికీ నమస్కారం। ఈరోజు నేను కేవలం ఈరోజు మూడే మూడు పదార్థాలతో తొందరగా అయిపోయే స్వీట్ చేశానండి। ఎలా ఉంది చూడండి। ఇప్పుడు నా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు మేము చేసే వంటలకి ఇంకా ప్రిపేర్ అయిపోదామండి। ఇప్పుడు స్వీట్కి కావాల్సిన పదార్థాలు 1 కప్పు శనగపిండి, 1 కప్పు బెల్లం, యాలకులు 2, తినే శనగపప్పు 1 కప్పు, ఎండి కొబ్బరి కొంచెం వేస్తున్నాను। తినే శనగపప్పు మిక్సీ వేసుకున్నానండి మెత్తగా। ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి పుట్నాలని। ఇప్పుడు ఇందులో నేను బెల్లం పాకం వేసుకుంటున్నానండి। కొంచెం వాటర్ పోసుకున్నాను, 1 గ్లాస్ వాటర్ వేసాను। పాకానికైతే పెట్టేశానండి। ఇప్పుడు బాగా కరిగిపోవాలి ఇది। ఇప్పుడు కడాయి పెట్టాను కదండి, దీంట్లో పుట్నాల పప్పు వేయించుకుందాం। సిమ్లో పెట్టి వేయించుకుందామండి। ఇది కొంచెం నెయ్యి వేస్తున్నానండి। నెయ్యి వేసి బాగా ఇది గడ్డలు గడ్డలకు కాకుండా వేయించుకుంటే బాగుంటుంది। కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం। ఇప్పుడు తీసేస్తున్నానండి। ఇప్పుడు శనగపిండి వేయించుకున్నా। ఇప్పుడు శనగపిండి వేస్తున్నానండి। ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం। దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను। ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేసి పక్కన పెట్టుకుందాం। తర్వాత పాకం వేస్తుంది కదండి, దాంట్లో వేసి కలిపి మళ్ళీ స్ప్రెడ్ పాకంలోనే ఇలాచి కూడా నేను వేసేస్తున్నానండి। దీంట్లో వేసేసేయాలి। దీంట్లోనే పుట్నాల పప్పు కూడా వేసేస్తున్నానండి। ఇప్పుడు చూసారు కదా ఇట్లా వచ్చేసిందో। ఇప్పుడు దీంట్లోనే మేము పాకం వేసుకున్నాం, అది కూడా లేత పాకంలోనే వేసుకోవాలా। చూసారు కదండి, ఇప్పుడు పాకం వేస్తున్నాం। దీంట్లో కొంచెం వేసి కలుపుతూనే ఉండాలండి, ఇది లేకుంటే గడ్డ పడిపోద్ది। చూసారు కదా, ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, చేసి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా। తొందరగా అయిపోయే స్వీట్ అది। అయితే దీంట్లో నెయ్యి ఎక్కువగా పడుద్ది, నేను కొంచెం నెయ్యి వేసాను, కొంచెం నూనె వేస్తున్నాను నేను, ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి ఎక్కువ తిన్నారండి మా పిల్లలు, అందుకోసమని। సరే కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి నేను। నెయ్యి నూనె అయినా కానీ ఎంత వేస్తే అంత బాగా వస్తుందండి, ఇది ఎక్కువగా వేయాలి దీంట్లో। చూసారు కదా, ఇంకా పడద్దండి ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ। మీరు నెయ్యి తినే వాళ్ళైతే ఎక్కువగా నెయ్యి వేసుకోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తానండి। ఇప్పుడు దీంట్లో కొబ్బరి తురుము వేసుకున్నామండి। ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి। ఇంకా చూసారు కదా, ఆయిల్ ఇప్పుడు వేసింది నేను ఆయిల్, ఎందుకంటే ఇవి నెయ్యి మా ఇంట్లో పిల్లలు తిన్నారండి ఎక్కువగా, అందుకోసమని కొంచెం నెయ్యి వేసాను, మిగతా నేను ఆయిల్తోనే చేస్తున్నాను। చూడండి ఎట్టొచ్చిందో కదండి। నూనె వేస్తున్నాను ప్లేట్లో, దీంట్లో తీసుకున్నాం అంతేనండి। ఇప్పుడు దీంట్లో తీసేసినాం కదండి, ఒక అరగంట సేపు ఇది చల్లబడాలా, అప్పుడే దీన్ని తీసుకొని స్వీట్ లాగా తయారు చేసుకుందాం।